Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir faculty in English language. So చాలా మంది స్టూడెంట్స్ అడుగుతూనే ఉన్నారు డైలీ సార్ మాకు కోడ్ జాబ్స్ మీద వీడియో చేయండి అని. సో కొంచెం అవైలబిలిటీ లేక నేను వీడియోస్ అనేవి చేయలేకపోయాను అండి. సో రేపు మనకు 20th April ఓకేనా, రేపు మనకేంటంటే లాస్ట్ అనమాట, కోర్ట్ జాబ్స్కి లాస్ట్ ఎగ్జామ్స్ మనకు రేపే కంప్లీట్ అవ్వబోతున్నాయండి. అయితే రేపు రాసే వాళ్ళ కోసం నేను ఇక్కడ లాస్ట్ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్లో భాగంగా లాస్ట్ వీడియో అనేది మీకు చేస్తున్నాను స్టూడెంట్స్, రైట్. ఇదేంటంటే ఇందులో మీకు కొన్ని బెస్ట్ మోడల్స్ కవర్ కావడం కోసం. సో ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఏవైతే క్వశ్చన్స్ అడిగారో ఆ క్వశ్చన్స్ని తీసుకొని అందులో బెస్ట్ మోడల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్, కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఎవరెవరైతే రేపు ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ జాబ్స్కి ఎగ్జామ్ రాయబోతున్నారో మీరు తప్పనిసరి ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి. కాన్సెప్ట్స్ నేర్చుకోండి, బాగా కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు అంటే ఎక్సలెంట్గా స్కోర్ చేయొచ్చు అండి. అంతేగాని క్వశ్చన్ టు ఆన్సర్ కాదు, దాని సరౌండింగ్ కాన్సెప్ట్స్ అని నేర్చుకున్నారు అనుకోండి, ఎగ్జామ్లో ఈజీగా బెస్ట్ మార్క్స్ సాధిస్తారు. ఓకేనా, కాబట్టి మీరు కంపల్సరీ వీడియోస్ని ఓకేనా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అదేవిధంగా మిగతా వీడియోస్ కూడా ఉన్నాయి ఆల్రెడీ. ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్, ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ మాత్రమే చూడండి తక్కువ టైంలో. ఓకేనా, ఈరోజు మొత్తం ఉంది కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని వీడియో చేసినా కదా, ఆ వీడియోస్ అన్నీ చూడండి. నెక్స్ట్ అలాగే ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్, ఫ్రీ క్లాసెస్ అండి, ఇవన్నీ చూడండి చాలు, మీరు ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ వస్తాయి. కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని వెళ్ళండి. ఓకేనా, ఎవరైతే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, రైట్. క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. అయితే క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు మన బుక్ అనేది ఆల్రెడీ తెలిసిందే స్టూడెంట్స్ మీకు, జనరల్ ఇంగ్లీష్ బుక్ కోర్టు జాబ్స్ కోసం, నెక్స్ట్ అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్స్ జాబ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కోసం ఈ బుక్ అనేది రెడీ చేయడం జరిగింది. ఈ బుక్లో మీకు కంప్లీట్ టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, బైలింగ్వల్ ఉంటుంది, ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది బుక్ అనేది. అదేవిధంగా మీకు బుక్లో టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, మళ్ళీ టాపిక్ వైజ్ ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి. చాలా ప్రాక్టీస్ బిట్స్, చాలా ప్రీవియస్ బిట్స్ ఉంటాయండి. ఒకసారి బుక్ను చూడండి మీరు బుక్ స్టాల్స్లోకి వెళ్ళి. అయితే మన దగ్గర ఇప్పుడు మనము ఆఫర్ పెట్టాము అండి, ఓన్లీ 250 రూపీస్కే బుక్ ఇస్తున్నాము. మీరు కాల్ చేసి మన ఆఫీస్ దగ్గరకు వచ్చేస్తే 250 రూపీస్కే బుక్ అనేది ఇచ్చేస్తున్నాము. ఈ 2 days మాత్రమే బుక్ అనేది ఆఫర్లో ఉంటుంది అండి. మీకు కావాలి అనుకుంటే, బుక్ చేసుకోవాలి అనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయండి, 9985317597. మొత్తం బుక్ మనకు 416 పేజీలు ఉంటుందండి. ఓకేనా, బుక్ కావాలి అనుకుంటే ఆఫర్లో, ఓకేనా, మీకు కావాలి అనుకుంటే 9985317597. మనకు స్టాక్ అనేది ఇప్పుడు వచ్చింది అండి, కాబట్టి బుక్ కావాలనుకుంటే మీరు కాల్ చేసి బుక్ చేసుకోండి. ఓకేనా, రైట్. క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇంకా మీరు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి మీరు. ఓకే, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూడండి, రైట్. చూడండి, ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ నాన్న. ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ ఇది ఏమడిగిండు, షీ డాష్ సేస్ సో అంటే మనకు అందువలననే మీనింగ్ ఒకటి ఉంటుంది. ఇంకో మీనింగ్ ఏమొస్తుందంటే సో అంటే అది అని, సంథింగ్ ఏదో ఒకటి దాని గురించి మాట్లాడుతుంది అనమాట. ఓకేనా, ఐ డోంట్ థింక్ సో, నేను అలా ఆలోచించను అని, అలా ఆ విధంగా అని మీనింగ్ కూడా వస్తుంది, రైట్. అయితే షీ డాష్ సేస్ సో, ఓకే, అంత సో కాల్డ్ పర్సన్స్ అంటాం కదా, అంటే వేరే వాళ్ళు అని సింపుల్గా, రైట్. మరి ఇప్పుడు ఇక్కడ ఇందులో మనం ఏ ఆన్సర్ తీసుకోవాలి? ఆప్షన్స్ ఏమున్నాయి? హర్ సెల్ఫ్ ఉంది, ఇట్ సెల్ఫ్ ఉంది, దెమ్ సెల్ఫ్స్ ఉంది, యువర్ సెల్ఫ్ ఉంది. అయితే వీటిని మనం ఏమంటాము అంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాం. ఏమంటాం వీటిని? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. జాగ్రత్తగా వినండి కాన్సెప్ట్, ఓకేనా. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాం, ఓకేనా. అయితే ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, ఓకేనా, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అదేవిధంగా మనకు ఎంఫాటిక్ ప్రొనౌన్స్ అని వస్తాయండి. ఓకేనా, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అదేవిధంగా ఎంఫాటిక్ ప్రొనౌన్స్ అంటూ ఉంటాం. ఓకేనా, ఎంఫాటిక్ ప్రొనౌన్స్ అంటూ ఉంటాం, రైట్. అయితే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అయినా ఎంఫాటిక్ ప్రొనౌన్స్ అయినా మనకు ఎలా ఉంటాయో ఒకసారి జాగ్రత్త రాస్తాను చూడండి. సెల్ఫ్, ఓకేనా, సెల్ఫ్ లేదా సెల్స్ అనే సఫిక్సెస్ తోటి ఎండ్ అవుతే వాటిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ లేదా ఎంఫాటిక్ ప్రొనౌన్స్ అంటాం. ఓకేనా, అయితే సెల్ఫ్ అనేది వేటికి వస్తుంది, సెల్స్ అనేది వేటికి వస్తుంది అంటే సెల్ఫ్ ఏమో సింగులర్ ప్రొనౌన్స్కి వస్తుంది, సెల్స్ ఏమో ప్లూరల్స్ ప్రొనౌన్స్కి వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఐ ఉందనుకోండి, ఐకి ఏమొస్తుందండి? మై సెల్ఫ్. ఓకేనా, వి అనుకోండి, వి ఏంటిది మనకు ప్లూరల్ కదా, ప్లూరల్ కాబట్టి ఏం రాసుకోవాలి? అవర్ సెల్వ్స్ అనాలి. ఓకేనా, సెల్ఫ్ ఏమో సింగులర్కి, సెల్ఫ్స్ ఏమో ప్లూరల్కి అండి, రైట్. నెక్స్ట్ యూ అంటే మనకు సెకండ్ పర్సన్ యూ కదా, యూ అనేది సింగులర్ యూ ఉంటుంది, ప్లూరల్ యూ ఉంటుందండి, కాబట్టి యువర్ సెల్ఫ్ ఉంటుంది. నెక్స్ట్ మనకు యూ అనేది ప్లూరల్ అనుకుంటే యువర్ సెల్ఫ్స్ కూడా ఉంటుంది. మనం సింగులర్ అయినా యూనే, ప్లూరల్ అయినా యూనే అంటాం కదా, అంటే యూ అనేది సింగులర్ ఉంటుంది, ప్లూరల్ ఉంటుంది, కాబట్టి యువర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్స్, రైట్. నెక్స్ట్ హీ అన్నాం అనుకోండి, హీ అంటే ఏమొస్తుంది? హిమ్ సెల్ఫ్.
ఓకేనా. నెక్స్ట్ షీ అంటే ఏమొస్తుందండి, హర్ సెల్ఫ్, సింగులర్ కదా సెల్ఫ్. ఇట్ అంటే కూడా సింగులరే కదా, కాబట్టి మనకు ఇట్ సెల్ఫ్ వస్తుంది. ఓకేనా. అదే థర్డ్ పర్సన్ ప్లూరల్ ఏంటిది, దే కదా, దే కాబట్టి మనకు దే అంటే ప్లూరల్ కాబట్టి ఏమొస్తుంది, దెమ్సెల్వ్స్ వస్తుంది. ఓకేనా, దెమ్సెల్వ్స్ వస్తుంది. కాబట్టి వీటిని ఏమంటామంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ లేదా ఎంఫాటిక్ ప్రొనౌన్స్ అంటాం. ఓకే. అయితే ఇక్కడ ఏమడుతుండే, సింపుల్ క్వశ్చన్ చూడండి, షీ డాష్ సేస్ సో, ఆమె అలా చెప్పింది అని, చెప్తుంది అని, సింపుల్గా ఆమెకు ఆమె చెప్తుంది అని మీనింగ్ ఇక్కడ. కాబట్టి ఇక్కడ షీకి మనకు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏమొస్తుందండి, హర్ సెల్ఫ్. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే షీ హర్ సెల్ఫ్ సేస్ సో. ఇది మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఎంఫాటిక్ ప్రొనౌన్ అంటే ఎంఫాటిక్ ప్రొనౌన్ అవుతుంది. సరే, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఎందుకు కాదు, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఎప్పుడు అంటామంటే సబ్జెక్టు ఆబ్జెక్టు. ఓకేనా, ఒకరే పర్సన్ సబ్జెక్ట్ లాగా ఆబ్జెక్ట్ లా యాక్ట్ చేసినప్పుడు అప్పుడు మనం దాన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటాం. ఓకేనా, ఏది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నదాన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆస్క్డ్ మై సెల్ఫ్, నన్ను నేనే పిలుచుకున్నాను, ఐ ఆస్క్డ్ మై సెల్ఫ్ అనమాట. సింపుల్గా వెర్బ్ తర్వాత వస్తేనే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అండి. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఎప్పుడైనా సరే వెర్బ్కు తర్వాత వస్తుంది, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉండాలి కాబట్టి. ఎంఫాటిక్ ప్రొనౌన్ అని ఎప్పుడు అంటామంటే ఆ ప్రొనౌన్ మీద ఎంఫసిస్ చేస్తుంది, స్ట్రెస్ చేస్తుంది అనమాట. షీ హర్ సెల్ఫ్ అంటే ఆమెకు ఆమె అని, ఆమెనే అని. కాబట్టి షీ హర్ సెల్ఫ్, ఇది మనకు ఎంఫాటిక్ ప్రొనౌన్ అవుతుంది. ఓకేనా. సెల్ఫ్ వర్డ్స్, సెల్స్ వర్డ్స్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అవ్వచ్చు, ఎంఫాటిక్ ప్రొనౌన్స్ అవ్వచ్చు. వెర్బ్ తర్వాత వస్తుంది, వెర్బ్ తర్వాత వస్తేనేమో అప్పుడు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అవుతుంది. అదే సబ్జెక్టు పక్కనే, వెర్బ్ తర్వాత కాదు, సబ్జెక్టు పక్కనే వస్తేనేమో ఎంఫాటిక్ ప్రొనౌన్ అవుతుంది. ఓకేనా. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనేవేమో ఆబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేస్తాం, ఎంఫాటిక్ ప్రొనౌన్స్ ఏమో సబ్జెక్టు తర్వాతనే యూజ్ చేస్తాం అనమాట. రైట్. ఎనీవే షీకి ఏమొస్తుంది మనకు, ఆప్షన్ ఏ హర్ సెల్ఫ్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఇవి రాసుకోండి క్లియర్గా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకు స్పాటింగ్ ఎర్రర్స్ అండి. ఒక సెంటెన్స్ ఇస్తాడు, సెంటెన్స్లో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది మనం కనిపెట్టాలన్నమాట. ఓకేనా. ఇక్కడ మీకు సెంటెన్స్ ఇచ్చారు, ఈ సెంటెన్స్లో ఎక్కడ ఎర్రర్ ఉందో కనిపెట్టండి. చూడండి, ఇది సెంటెన్స్, ఏ సెవరల్ ప్రీస్ట్ విజిటెడ్ ద టెంపుల్, ఎక్కడ ఎర్రర్ ఉందో చెప్పండి నాకు. ఓకేనా, చాలా చాలా సింపుల్ అండి. చూడండి, మీకు ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను, ఏ యాన్ ద, చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది, ఎన్నోసార్లు చెప్పిన మీకు. ఓకేనా. ఏ అండ్ ద, ఈ మూడింటిని ఏమంటాం మనం, ఆర్టికల్స్ అంటాం, ఆర్టికల్స్ అంటాం. ఏ అండ్ నేమో ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. ఏ అండ్ ఏమంటాం మనము, ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. దాని ఏమంటాం నాన్న మనం అంటే డెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఏ అండ్ నేమో ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం, దాని ఏమంటాం మనము డెఫినెట్ ఆర్టికల్ అంటాం. అసలు ఎందుకు అంటామంటే దానికి మీనింగ్ ఉంటుంది. దా అంటే మీనింగ్ ఏంటి, అది అని. ఏ అంటే మీనింగ్ ఏంటి, ఒక అని. ఏ అన్న యాన్ అన్న ఒక, ఒకటి అని. ఏ బాయ్ అంటే ఒక అబ్బాయి అని. దా బాయ్ అంటే ఆ అబ్బాయి అని. అర్థమైందా డిఫరెన్స్ ఇక్కడ? ఏ బాయ్ అంటే ఒక అబ్బాయి, దా బాయ్ అంటే ఆ అబ్బాయి అని. పర్టికులర్గా చెప్పేటప్పుడేమో దా వాడాలి, జనరల్గా వాడొక అబ్బాయి అన్నప్పుడు మనము ఏ వాడాలి. కాబట్టి మనకప్పుడు ఏ అండ్ ఏమంటామంటే ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం, దాని ఏమంటాం మనము డెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఓకేనా. కాబట్టి ఈ రెండు ఇండెఫినెట్ ఆర్టికల్సే, కానీ ఇదేమో కాన్సనెంట్ సౌండింగ్ వర్డ్స్ ముందు వాడతాం, యాన్ ఏమో ఓవెల్ సౌండింగ్ వర్డ్స్ ముందు వాడతాం, అంతే తేడా. ఓకేనా. ఇవేమో మనం ఇక్కడ ఒక్క అన్న సెన్స్లో మాత్రమే రావాలి, కింద దా అనేదేమో మనకు పర్టికులర్ సెన్స్లో వాడుకుంటూ వెళ్తాం. ఫస్ట్ ఇది క్లియర్ కదా ఇది. అయితే ఒకసారి ఇక్కడ చూడండి, మనం ఎప్పుడైనా సరే ఏ బాయ్ అనాలా ఏ బాయ్స్ అనాలా, ఇది చెప్పండి నాకు ఫస్ట్. ఏ బాయ్ అంటామా ఏ బాయ్స్ అంటామా అంటే ఒక అన్న దాని పక్కన మీకు ఎప్పుడైనా సరే సింగులర్ నౌన్ ఉంటుందా ప్లూరల్ నౌన్ ఉంటుందా, కంపల్సరీ సింగులర్ నౌనే ఉండాలి. ఎందుకంటే ఏ అంటేనే ఒక కదా, ఏ అన్నా యాన్ అన్నా ఒక, వన్ అని. వన్ బాయ్ అంటారా వన్ బాయ్స్ అంటారా, వన్ బాయే అంటాం. కాబట్టి ఏ అంటే వన్ అని మీనింగు, ఏ అన్నా యాన్ అన్నా వన్ అని మీనింగు. దాని పక్కన వస్తే ఆ ఆర్టికల్ ఏ నౌన్ కోసం అయితే వస్తుందో ఆ నౌన్ కంపల్సరీ మనకి ఎలా ఉండాలి, సింగులర్ ఫామ్లోనే ఉండాలి. ఏ బాయ్, ఏ క్లెవర్ బాయ్ ఉండాలి అంతే. ఏ క్లెవర్ బాయ్స్ అంటామో వల్ల అనకూడదు. ఏ అంటే ఒక్కడే, సింగులర్ నౌనే రావాలి, ఏ తోటి కానీ యాన్ తోటి కానీ. మరి ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ చూడండి, ఏ సెవరల్ ప్రీస్ట్. ఓకేనా, ప్రీస్ట్లు అంటే టీచర్లు అండి సింపుల్గా. ఓకేనా, బోధించేవాళ్ళు. ఇక్కడ చూడండి, ఏ సెవరల్ ప్రీస్ట్ అంటే ఇది సింగులరా ప్లూరలా, ప్లూరల్. మరి ఏ తోటి, ఏ అంటే ఒక్కడే ఉండాలి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు అని.
ప్రీస్ అయితే ప్లూరల్ అయితే వాడకూడదు కదా, కాబట్టి ఇది రాంగ్ ఉంది. కాబట్టి ఇక్కడ మనకు జాగ్రత్తగా చూసుకుంటే ఇక్కడ చూడండి ఏ సెవరల్ అంటే చాలామంది ఉండాల్సిందే కంపల్సరీ. మరి ఇప్పుడు ఏ అనేది పెడితే మనకు సెట్ అవుతుందా కావట్లేదా, సెట్ కావట్లేదు. కాబట్టి ఆర్టికల్ ఏ అనేది రాంగ్. సో ఎర్రర్ ఎక్కడ ఉంది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ ఏలో ఉంది నాన్న. ఇది కాదు ఎర్రర్, ఇది సెవరల్ అంటే చాలా అని మీనింగ్ వస్తుంది అక్కడ మనకు. అంటే చాలామంది ప్రీస్లు అయితే ఉండాలి, చాలామంది ప్రీస్లు అయితే ఇచ్చాడు. మరి ప్లూరల్ నౌన్ ముందు మనం ఎప్పుడైనా సరే ఆర్టికల్ పెడతామా, పెట్టకూడదు. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఏ తీసేస్తే మనకు మొత్తం సెట్ అయిపోతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఏ అనేది ఏలోనే ఉంది. సార్ ఎట్లా కూడా చేసుకోవచ్చు మీరు, సార్ ఒకవేళ ఏ సెవరల్ ఉంది కదా, ఏ ఆర్టికలే ఉంచి ఇదే తప్పు అనొచ్చు కదా మనం. చూడండి ఏ ఆర్టికల్ ఉంచి ఇదే తప్పు అనొచ్చు కదా మనం, అట్లా అనకూడదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సెవరల్ ఉంది కదా నాన్న. సెవరల్ అంటే చాలామంది ఉండాలి కదా కంపల్సరీ ఇక్కడ. కాబట్టి మీరు ఇదే రైట్ అనుకోండి, ఇది తప్పు అవుతుంది, మళ్ళీ ఇది కూడా తప్పు అవుతుంది. మరి రెండు తప్పులు అయితే చూసుకోలేం కదా మనం, ఒకటి ఆప్షన్ చూసుకోవాలి కదా. కాబట్టి అదే దీన్నే తీసేస్తే మొత్తం కరెక్ట్ అయిపోతుంది కదా. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ అంతే, ఓకేనా. అది అయితే ఏ అండ్ ఏమో ఓన్లీ ఇండెఫినెట్ ఆర్టికల్, ఈ ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఓన్లీ సింగులర్ నౌన్స్ ముందే యూజ్ చేసుకోవాలి. మరి దా అనేది సింగులర్ నౌన్ ముందు వస్తుంది, ప్లూరల్ నౌన్స్ ముందు కూడా వస్తుంది. ద బాయ్ అనొచ్చు, ద బాయ్స్ అనొచ్చు, పర్టికులర్ అది అంతే, ఓకేనా. అర్థమైంది కదా, ఈ జాగ్రత్తతో చూసుకోండి. నెక్స్ట్ సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. చూడండి ఇక్కడ స్పెల్లింగ్ మీద ఇచ్చారు. ఈ క్వశ్చన్ కూడా నేను ఆల్రెడీ చేసి పెట్టాను చాలాసార్లు, ఓకేనా. చూడండి మనకు నెసెసరీ అంటే కంపల్సరీ అని, ఓకేనా, అవసరము అని. మరి నెసెసరీ అంటే మనకు స్పెల్లింగ్ ఎలా ఉంటుంది నాన్న, నెసెసరీ. సో నెసెసరీ, సో ఎన్ఐ ఉండదు, తీసేయండి రెండు ఆప్షన్స్. ఎన్ఈ ఉండాలి, ఎన్ఈసిఈ ఉండాలి. ఎన్ఈఈసి ఏంది, బట్ మనకు కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటే ఇదే. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ ఏమొస్తుంది అక్కడ ఆన్సరు, ఆప్షన్ సి. మీకు స్పెల్లింగ్స్ కొన్ని రాస్తా చూసుకొని జాగ్రత్తగా, ఏమో చెప్పలేము ఏ వర్డ్ వస్తుందో ఎవరికి తెలియదు నాన్న. కమిటీ, డబల్ ఎం ఉండాలి, డబల్ టీ ఉండాలి, డబల్ ఈ కూడా ఉండాలి. కానీ కమిట్మెంట్ అన్నప్పుడు మాత్రం డబల్ ఎం ఉండాలి, సింగిల్ టీ ఉండాలి, ఓకేనా. నెక్స్ట్ వన్ రిసీవ్. చూడండి అన్న ఈఐ కాంబినేషన్, ఐఈ కాంబినేషన్ ఉంటుంది. రిసీవ్, డిజీవ్, ఓకేనా. ఇట్లా ఈఐ కాంబినేషన్, ఐఈ కాంబినేషన్ చూసుకోండి. అదే బిలీవ్ అన్నాం అనుకోండి, మళ్ళీ ఇట్లా వస్తుంది, ఐఈ వస్తుంది మళ్ళీ. అప్పుడు బిలీవ్ అన్నప్పుడు ఐఈ. నెక్స్ట్ వన్ అచీవ్ అన్నప్పుడు కూడా మనకి ఏమొస్తుంది నాన్న, ఐఈ వస్తుంది. సో ఈఐ కాంబినేషన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఐఈ కాంబినేషన్ ఎక్కడెక్కడ ఉంటాయో జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి అక్కడ ఎగ్జామ్లో క్వశ్చన్ ఇచ్చే ఛాయిస్ ఉంటుంది, ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అండి. ఇది కూడా మనకి ఎగ్జామ్లో ఇచ్చే చాయిస్ ఉంటుంది. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. మరి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటే చూడండి ఇక్కడ దేనికి అడుగుతున్న వన్ వర్డ్ సబ్స్టిట్యూట్, ఇన్క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ డూప్లికేటెడ్, ఓకేనా. ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి, ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని ఒకటే వర్డ్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇన్క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ డూప్లికేటెడ్ అంటే దాని మీనింగ్ ఏంటి, డూప్లికేట్ చేసే కెపాసిటీ ఉండదు అని దానికి. ఇప్పుడు ఇంకా మనం దాన్ని డూప్లికేట్ చేయలేమన్నమాట. డూప్లికేట్ చేయడం అంటే ఏంటిది, కాపీ చేయడం. ఇప్పుడు దీనికి డూబ్ తీసుకురండి అంటాం కదా, దీనికి డూప్లికేట్ తీసుకురండి అంటే దాన్ని కాపీ చేయడం అన్నమాట, ఓకేనా. కాబట్టి ఇన్క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ డూప్లికేటెడ్ అంటే అది డూప్లికేట్ కాలేదన్నమాట అసలే, దాన్ని మనం డూప్లికేట్ చేయలేమన్నమాట సింపుల్గా. కాబట్టి డూప్లికేట్ చేయని దాన్ని ఏమంటాం, అంటే ఇన్ఇమిటబుల్, ఓకేనా. ఏమంటాం చెప్పండి, దాన్ని ఇన్ఇమిటబుల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇమిటేట్ చేయడం అంటే కాపీ చేయడమే కదా నాన్న. సింపుల్గా గెస్ చేయొచ్చు మీనింగ్ మనం. ఇమిటేట్ చేస్తున్నారు, వీళ్ళని ఇమిటేట్ చేస్తున్నారంటే కాపీ చేస్తున్నారంటే కదా. ఇప్పుడు ఒక సార్ని అబ్బాయి వెళ్ళి సార్ని ఇమిటేట్ చేస్తున్నాడు అంటే మీనింగ్ ఏంటి, సార్ లెక్కనే ప్రవర్తిస్తున్నాడు, సార్ని కాపీ చేస్తున్నాడు అని మీనింగ్ అక్కడ. ఇమిటేట్ చేయడం అంటే కాపీ చేయడం అనమాట, అలాగానే ప్రవర్తించడం అంటాం, ఓకేనా. మరి ఇప్పుడు ఇన్ అనేది యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది అండి, నెగిటివ్ మీనింగ్ వస్తుంది, నాట్ అనే మీనింగ్ వస్తుంది. ఇమిటేట్ చేయడం అంటేనే కాపీ చేయడం, మన నాట్ కాపీ అంటే ఇమిటేట్ చేయలేకపోవడం అనమాట, అంటే దాన్ని కాపీ చేయలేకపోవడం అనమాట, దానికి డూప్లికేట్ తీయలేకపోవడం అనమాట. కాబట్టి ఇన్ఇమిటబుల్, ఓకేనా. ఇమిటబుల్ అంటేనేమో ఇమిటేట్ చేయగలిగితే అది ఇమిటబుల్ అవుతుంది, కాపీ చేయగలిగితే అది ఇమిటబుల్ అవుతుంది. ఇన్ అనేది యాడ్ చేస్తే ఏమవుతుంది మనకు, నెగిటివ్ వస్తుంది. నాట్ అని ఇన్ అంటే అదొక ప్రిఫిక్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మల్, ఇన్ఫార్మల్ రెండు ఆపోజిట్ కదా. విజిబుల్, ఇన్విజిబుల్, ఆడిబుల్, ఇన్ఆడిబుల్. ఇన్ అనేది యాడ్ చేస్తే నెగిటివ్ మీనింగ్ వస్తుంది నాన్న. కాబట్టి ఇమిటబుల్ అంటేనేమో ఇమిటేట్ చేయొచ్చు అనమాట, దాన్ని కాపీ చేయొచ్చు అనమాట. ఇన్ఇమిటబుల్ అంటే ఇన్ అంటే మనకు మీనింగ్ ఏంటి, నాట్ కదా, కాబట్టి మనం కాపీ చేయలేము అని. జాగ్రత్తగా చూసుకోండి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మన యాప్లో
ఇట్లా ఉంటాయి అవి రూట్ వర్డ్స్ అన్నీ అవి చూసుకొని వెళ్ళండి. ఓకేనా. నెక్స్ట్ మిగతా వర్డ్ చూద్దాం. సో ఒకటి మనకు ఆన్సర్ వస్తుంది, ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. మిగతా వర్డ్ చూద్దాం. రెటిసెంట్, చూడండి ఇక్కడ వర్డ్ రెటిసెంట్ నాన్న, ఇంకా రాస్తా చూడండి మీకు వర్డ్స్. రెటిసెంట్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? సైలెంట్ అని. రెటిసెంట్ అంటే మీనింగ్ ఏంటి నాన్న? సైలెంట్ అని. ఓకేనా. సో దీన్నే మనం ఇంకేమంటామంటే క్వైట్, క్వైట్. ఓకేనా, సైలెంట్గా ఉండడం అనమాట. ఓకేనా. దీన్ని మనం ఏమంటామంటే టాసిటర్న్. ఏమంటున్నానా? టాసిటర్న్, మాట్లాడుకుంటూ టర్న్ అయిపోవడం, టాసిటర్న్. టాసిటర్న్ అంటే మనకు మీనింగ్ ఏంటంటే సైలెంట్గా ఉండడం అనమాట. సైలెంట్గా ఉండడం అంటే ఇవన్నీ సైలెంట్గా ఉండడం. మరి మాట్లాడే వాళ్ళని ఏమంటాం? టాకెటివ్. ఓకేనా, టాకెటివ్. బాగా మాట్లాడే వాళ్ళని ఏమంటాం? టాకెటివ్. గర్రులస్. ఓకేనా, గర్రులస్, టాకెటివ్ అంటూ ఉంటాం. ఓకేనా, వీళ్ళని మనము వర్బోస్ అంటూ ఉంటాం. వర్బోస్, బాగా మాట్లాడే వాళ్ళు అనమాట, ఎక్కువ మాట్లాడే వాళ్ళు అనమాట. రైట్. ఇంకా మనం ఇంకా సింపుల్గా ఏమన్నా చెప్పండి? ఎక్స్ట్రోవర్ట్. బాగా మాట్లాడే వాళ్ళని ఏమొచ్చినా ఎక్స్ట్రోవర్ట్ అంటాం. సైలెంట్గా ఉండే వాళ్ళని ఏమనొచ్చినా మనం ఇంట్రోవర్ట్ అంటాం. ఓకేనా, ఇవన్నీ వర్డ్స్ క్లియర్గా రాసుకోండి మీరు, చాలా ఇంపార్టెంట్ ఈ వర్డ్స్. ఏదైనా ఇంపార్టెంట్ అనిపిస్తే నేను దాన్ని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా, ఒకటి మనకు అది రాసుకోండి. రెటిసెంట్ అంటే సైలెంట్గా ఉండడం. రైట్, దానికి మీనింగ్స్ ఏమే ఆపోజిట్ వర్డ్స్. నెక్స్ట్ ఇన్ఎవిటబుల్. ఇన్ఎవిటబుల్ అంటే మీనింగ్ ఏంటి? తప్పనిసరి అని. అన్అవాయిడబుల్. ఇట్ ఈజ్ ఇన్ఎవిటబుల్ ఫర్ మీ. ఇది నాకు తప్పనిసరి అని. మీరు దాన్ని అవాయిడ్ చేయలేరు నాన్న, దాన్ని ఇన్ఎవిటబుల్ అంటాం. ఇన్ఎవిటబుల్ అంటే తప్పనిసరి అని. ఓకేనా. నెక్స్ట్ డూప్లిసిటీ అంటే, సో డూప్లికేట్ చేయగలిగితే డూప్లిసిటీ అంటాం. ఓకేనా, కాబట్టి డూప్లికేట్ చేయలేని దాన్ని ఏమంటామంటే ఇన్ఎమిటబుల్ అంటాం. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్స్. చూడండి ఇక్కడ చాలాసార్లు చెప్తూనే ఉన్నాం. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. ఓకేనా, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ ఇడియం. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే మీనింగ్ ఏంటంటే అమాసకు పున్నమికి ఒకసారి అని, ఎప్పుడో ఒకసారి అని. రేర్లీ అంటాం దాన్నే. సో మనం దాన్ని ఫ్రీక్వెంట్లీ అంటామా, సమ్ టైమ్స్ అంటామా, ఆల్వేస్ అంటామా, ఏమంటాం చెప్పండి? వెరీ సెల్డమ్, రేర్లీ అని. వెరీ సెల్డమ్, రేర్లీ అంటూ ఉంటాం. ఓకేనా, కాబట్టి మనకు ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే ఎప్పుడో ఒకసారి, ఎప్పుడో రేర్గా అనమాట. షీ గోస్ టు కాలేజ్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే మీనింగ్ ఏంటి? ఆమె ఎప్పుడో ఒకసారి కాలేజ్కి వెళ్తుంది అని, రేర్గా పోతుంది అని కాలేజ్కి. కాబట్టి సెల్డమ్ అంటే నెగిటివ్ నాన్న. మీకు వర్డ్స్ రాస్తా చూడండి ఇక్కడ. నెవర్, సెల్డమ్. నెక్స్ట్ ఆల్వేస్, ఆఫెన్. ఇక్కడ 4 వర్డ్స్ చూడండి, జాగ్రత్త చూసుకోండి. దీన్ని మనం సమ్ టైమ్స్ అని కూడా అంటాం. ఓకేనా, అయితే చూడండి నెవర్, సెల్డమ్ రెండు నెగిటివ్ వర్డ్స్. నెవర్ అంటే ఒక అమ్మాయి 30 రోజులు కాలేజ్ తీసుకుంటే 30కి 30 రోజులు వెళ్ళలేదు అనుకోండి, నెవర్ గో టు కాలేజ్ అంటాం. ఓకేనా, అదే 30 రోజులకు 28 రోజులు వెళ్ళలే, 27 రోజులు వెళ్ళలే, ఓన్లీ 2-3 రోజులే వెళ్ళింది, దాన్ని కన్సిడర్ చేస్తాం మనం? అసలు కన్సిడర్ చేయం. అది మనం సెల్డమ్ అంటాం. సో సెల్డమ్, నెవర్ రెండు ఆల్మోస్ట్ సేమ్, రేర్ అనమాట. ఓకేనా, అది ఆల్వేస్ అంటే ఏంటిది నాన్న? 30కి 30 రోజులు పోతే ఆల్వేస్ అంటాం. ఆఫెన్ అంటే తరచుగా, ఇంక మ్యాక్సిమం వెళ్తుంది. 30కి ఈమె ఒక 26-27 రోజులు పోతుంది నాన్న, 3 రోజులతో ఏముంది, పోయినట్టే కదా. కాబట్టి ఆల్వేస్, ఆఫెన్ ఏమో పాజిటివ్ వర్డ్స్, నెవర్, సెల్డమ్ ఏమో నెగిటివ్ వర్డ్స్ అనమాట. ఓకే, ఇవన్నీ యాడ్వర్బ్స్ అండి. ఆఫెన్ యాడ్వర్బే, ఆల్వేస్ యాడ్వర్బే, నెవర్ అన్న యాడ్వర్బే, సెల్డమ్ అన్న యాడ్వర్బ్స్ ఇవి. ఎగ్జామ్ ఇట్లా కూడా అడుగుతున్నట్టు మోడల్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కనిపెట్టండి అని. ఆల్రెడీ మనది ఫస్ట్ టాపిక్ ఉంది యాప్లో ఫస్ట్ టాపిక్ ఉంది. నేను ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఫస్ట్ టాపిక్ ఫ్రీగా పెట్టాను, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టాపిక్ ఫ్రీగా పెట్టాను, ఎలా ఐడెంటిఫై చేయాలి అని. ఓకే, నా క్లాసు చూడండి ఫ్రీగా. రైట్, ఎనీవే ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి ఇక్కడ. 6th క్వశ్చన్ మనకు ఆర్టికల్స్ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్ ఇది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండి. దట్ ఈస్ డాష్ ఉమెన్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్. దట్ ఈస్ ఏ ఉమెనా, దట్ ఈస్ నో ఉమెనా, దట్ ఈస్ ద ఉమెనా, దట్ ఈస్ యాన్ ఉమెనా. నో ఉమెన్ వస్తుంది ఇక్కడ మనకు రాదు, తీసేయండి. యాన్ ఉమెన్ వస్తుంది అన్న. చూడండి, ఏకి యాన్కి డిఫరెన్స్ అయింది. ఫస్ట్ యాన్ ఏమో ఓవెల్ సౌండింగ్ వర్డ్స్ ముందు యూజ్ చేసుకోవాలి, ఏనేమో కాన్సనెంట్ సౌండింగ్ వర్డ్స్ ముందు యూజ్ చేసుకోవాలి తెలుగు లాంగ్వేజ్ ప్రకారం అండి. ఓకేనా, ఇప్పుడు ఉమెన్ అంటే ఉమెన్ వా అనేది మనకు తెలుగులో కాన్సనెంటా ఓవెలా? కాన్సనెంట్, కాబట్టి యాన్ అయితే రాదు. కాబట్టి మనకు ఏ రావచ్చు. నెక్స్ట్ దా ఉంది, 2 ఆప్షన్స్ ఉన్నాయి. మరి దేన్ని మాట్లాడాలి మనం?
ఓకేనా, ఏ ఉంది దా ఉంది, మనం ఏ తీసుకోవాలో దా తీసుకోవాలి. దట్ ఈస్ డాష్ ఉమెన్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. దట్ ఈస్ ఏ ఉమెనా, దట్ ఈస్ దా ఉమెనా అంటే చెప్పండి నాన్న. ఏ అంటే మీనింగ్ ఏంటి, ఒక. దా అంటే మీనింగ్ ఏంటి, పర్టికులర్, అది ఆ అని. ఇక్కడ మనకు పర్టికులర్ సెన్స్ కనిపిస్తుందా, జనరల్ సెన్స్ కనిపిస్తుందా అంటే పర్టికులర్ సెన్స్ కనిపిస్తుంది. ఎట్లా చెప్తున్నామంటే దట్ ఈస్ దా ఉమెన్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. అది ఆమె, నేను ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నానో అది ఆ ఉమెనే అని. కాబట్టి ఇక్కడ పర్టికులర్ సెన్సా కాదా, ఆ ఉమెన్ అంటే ఒక పర్టికులర్ ఉమెన్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఒక పర్టికులర్ ఉమెన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఏం తీసుకోవాలి ఇక్కడ, ఆప్షన్ సి దా. ఓకేనా, డెఫినెట్ ఆర్టికల్ దా తీసుకోవాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి అంతే. డాష్ బాయ్ హూ ఈజ్ దేర్ ఈజ్ మై బ్రదర్. అబ్బాయి ఎవరైతే అక్కడ ఉన్నాడో అతడు మా బ్రదరు. ఆ అబ్బాయి మా బ్రదరు. చూడండి, అబ్బాయి ఎవరైతే అక్కడ ఉన్నారు, హూ ఈజ్ దేర్ ఈజ్ మై బ్రదర్. అక్కడ ఉన్న అబ్బాయి మా బ్రదర్ అండి. కాబట్టి ఇక్కడ ఏ వస్తుందా, దా వస్తుందా, దా దా. ఎందుకంటే ఆ అబ్బాయి, ఆ పర్టికులర్ బాయ్ గురించి మాట్లాడుతున్నా. అదే నేను ఇలా ఇచ్చాను నాన్న, దేర్ ఈస్ డాష్ బాయ్. ఇప్పుడు చెప్పండి, దేర్ ఈస్ ఏ బాయా, దేర్ ఈస్ ద బాయా. ద బాయ్ అనాలంటే ఆ దా బాయ్ గురించి ఇంకో సెంటెన్స్ ఉండాలి కదా పక్కన. దా అనేది వాడాలి అంటే అక్కడ పర్టికులర్ సెన్స్ ఉండాలి కంపల్సరీ. మరి దెర్ ఈజ్ ఏ బాయా, దెర్ ఈజ్ దా బాయా, దెర్ ఈజ్ ఏ బాయ్. అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. ఒక అన్న సెన్స్ కనిపించిందంటే ఏ కానీ యాని కానీ పెట్టాలి. ఒక పర్టికులర్ సెన్స్, అది ఆ అన్న సెన్స్ కనిపించింది అంటే దా పెట్టాలండి అంతే. కాబట్టి ఇక్కడ మనకు ఏ సెన్స్ ఉంది, పర్టికులర్ సెన్సా, జనరల్ సెన్సా, దట్ ఈస్ దా ఉమెన్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. ఏ ఉమెన్ గురించి మాట్లాడుతున్నానో అది ఆ ఉమెను అని. ఆ ఉమెన్ అంటే మనం అప్పుడు పర్టికులర్ సెన్సే కదా. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ, ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ సి. ఓకేనా, అది నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ మనకు స్పాటింగ్ ఎర్రర్ అండి. సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్లో ఎక్కడ ఎర్రర్ ఉందో మనం కనిపెట్టాలి. ఐ హ్యావ్ 7 బ్రదర్ ఇన్ లాస్. ఐ హ్యావ్ 7 బ్రదర్ ఇన్ లాస్. చూడండి ఇక్కడ ఐ హ్యావ్, ఐ సబ్జెక్ట్, ఇది ఐకి హ్యావ్ ఓకే కదా నాన్న, హ్యావ్ ఓకే. ఇది ఏ టెన్స్లో ఉంది నాన్న, సింపుల్ ప్రెజెంట్లో ఉంది. ఓకేనా, అది సింపుల్ ప్రెజెంట్ నాన్న. చాలామంది అనుకుంటారు అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనుకుంటారు. ఎందుకంటే అక్కడ హ్యావ్ ప్లస్ V3 ఉందా, అసలు అక్కడ లేదు. హ్యావ్ ప్లస్ V3 ఉంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అండి, V1లా యాక్ట్ చేస్తుంది. కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది V3 లేదు కదా. హ్యావ్ హ్యాస్ పక్కన V3 ఉంటేనేమో ప్రెజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది. హ్యావ్ హ్యాస్ పక్కన డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటేనేమో సింపుల్ ప్రెజెంట్ అవుతుంది. ఓకేనా, కాబట్టి మనకప్పుడు ఇదైతే కరెక్టే ఉంది. ఓకేనా, ఐ హ్యావ్, ఎంతమంది ఉన్నారు నాకు, 7 బ్రదర్ ఇన్ లాస్ ఉన్నారు, అంటే బామ్మర్దులు అని. రైట్, మరి అప్పుడు మనకి ఇక్కడ బ్రదర్ ఇన్ లాస్ అంటే చూడండి అన్న, చాలా రాంగ్ రాశారు అక్కడ. చూడండి, బ్రదర్ ఇన్ లా మన వైఫ్ వాళ్ళ తమ్ముడు అన్నట్టు, సింపుల్, అన్నో తమ్ముడు. రైట్, బ్రదర్ ఇన్ లా. బ్రదర్ ఇన్ లాకు ప్లూరల్ ఏంటిది నాన్న, చాలామంది అనుకుంటారు అంటే బ్రదర్ ఇన్ లాస్ అనుకుంటారు. కానీ మనకు బ్రదర్ ఇన్ లాకు ప్లూరల్ ఏంటిది నాన్న, బ్రదర్స్ ఇన్ లా. ఇది చాలా సార్లు చెప్పిన మీకు. మదర్ ఇన్ లాకు ప్లూరల్ ఏంటిది నాన్న, మదర్ ఇన్ లాస్ కాదు, మదర్స్ ఇన్ లా. ఓకేనా, మదర్ ఇన్ లాకు ప్లూరల్ ఏంటిది, మనం చేసుకున్న వాళ్ళ అమ్మ, మనం మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ అమ్మని మదర్ ఇన్ లా అంటాం. మనం మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ ఫాదర్ని ఫాదర్ ఇన్ లా అంటాం. చూడండి ఇక్కడ మదర్ ఇన్ లాకు ప్లూరల్ ఏంటిది నాన్న, మదర్స్ ఇన్ లా. మదర్ ఇన్ లాస్ కాదు, ఎస్ అనేది ఇక్కడ పెట్టాలి. మదర్ ఇన్ లా అంటే ఏంటి, అకార్డింగ్ టు లా షీ ఈజ్ యువర్ మదర్. మరి చాలామంది ఉంటే లాస్ ప్లూరల్ చేస్తారా, మదర్ని ప్లూరల్ చేస్తారా, మదర్స్ని ప్లూరల్ చేయాలి. కాబట్టి మదర్ ఇన్ లా ప్లూరల్ ఏంటిది, మదర్స్ ఇన్ లా. అర్థమైందా, మదర్ ఇన్ లా, మదర్స్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, ఫాదర్స్ ఇన్ లా, సన్ ఇన్ లా, సన్స్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, బ్రదర్స్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, సిస్టర్స్ ఇన్ లా అన్నమాట. సో సింగులర్ ఏదో ప్లూరల్ ఏదో మీకు క్లియర్గా తెలియాలి. అవన్నీ క్లాసులు మన యాప్లో ఉంటాయి, అన్నీ ఉంటాయి. సింగులర్ నౌన్ ఏది, ప్లూరల్ నౌన్ ఏది, చాలా డిఫరెంట్గా ఉంటాయి నాన్న. ఓకేనా, కాబట్టి అవన్నీ క్లియర్గా రాసుకోండి. ఓకేనా, కొన్నిసార్లు ఎగ్జామ్స్లో సింగులర్ నౌన్స్ ప్లూరల్ నౌన్స్ కూడా అడుగుతాడు. మీకు కొన్ని రాస్తా చూడండి ఇక్కడ, మీకు చూడండి ఇక్కడ ఫూట్ అనేది సింగులర్, దాని ప్లూరల్ ఏంటిది, ఫీట్. టూత్ ఒకటే ఉంటే టూత్ అంటాం, ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఏమంటాం, టీత్ అంటాం. పాదం పాదాలు, దంతం దంతాలు అని. నెక్స్ట్ వన్ గూస్, హంస అన్నమాట ఇది, గీస్. ఓకేనా, నెక్స్ట్ వన్ మౌస్, మైస్. ప్లూరల్ నౌన్స్ అన్నమాట, ఇలాగే ఉంటాయి ప్లూరల్ నౌన్స్. మ్యాన్, మెన్. ఉమెన్, ఉమెన్. చూడండి, ఎంఏఎన్ ఎంఈఎన్, ఎంఏఎన్ ఎంఈఎన్. ఎంఏఎన్ అనేది సింగులర్, మ్యాన్స్ కాదు ప్లూరల్, మెన్. ఓకేనా, ఇలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నా మీరు
అప్పుడే మీకు ఇక్కడ ఎగ్జామ్లో మంచి స్కోర్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. అంతేగాని ఏదో గుడ్డి కూడా చూసుకుంటే మాత్రం వేస్ట్ అది. ఓకేనా? ఇలా చాలా ఉంటాయి, అవన్నీ మన యాప్లో ఉంటాయి. రైట్, అర్థమైంది కదా? సింగులర్ నౌన్స్, ప్లూరల్ నౌన్స్ అనమాట. ఓకేనా? రైట్, కాబట్టి బ్రదర్ ఇన్ లాస్ అంటామా, బ్రదర్స్ ఇన్ లా అంటామా, బ్రదర్స్ ఇన్ లా. 7 ఉంది కాబట్టి ఇక్కడ ప్లూరల్ ఉండాలి కంపల్సరీ, కాబట్టి బ్రదర్స్ ఇన్ లా. సో ఇది రాంగ్ ఉంది కాబట్టి మనకు రాంగ్ ఉన్న పార్ట్ ఏ ఆప్షన్లో ఇచ్చిండు, ఇంకా ఇక్కడ ఇచ్చిండు, కాబట్టి ఇది మనకు ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి. ఇంకా మళ్ళీ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అండి, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఇచ్చాడు. ద సోషల్ స్టడీ ఆఫ్ హ్యుమానిటీ. హ్యుమెన్. జియోగ్రఫియా, హిస్టరీయా అండ్ ఆర్కియాలజీయా? చెప్పండి. హిస్టరీ అవుద్దా? హిస్టరీ అన్నా ఆర్కియాలజీ అన్నా స్టడీ ఆఫ్ పాస్ట్, చరిత్ర. ఓకేనా? స్టడీ ఆఫ్ పాస్ట్, చరిత్రను చదవడాన్ని హిస్టరీ కానీ ఆర్కియాలజీ కానీ అంటాం. కాబట్టి మనకు ఆన్సర్ లేవు. మరి హ్యూమెన్ సంబంధించి అంటే జియోగ్రఫీ అంటామా, ఆంథ్రోపాలజీ అంటామా? ఆంథ్రోపాలజీ అంటాం. ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఆంథ్రో. ఓకేనా? ఆంథ్రోపోస్ అంటాం. రైట్, ఆంథ్రోపోస్ అంటే మనకు మీనింగ్ ఏంటి నాన్న? హ్యూమెన్, మనిషి అన్నమాట. ఓకేనా? హ్యూమెన్. ఆంథ్రోపాలజీ అంటాం కదా, స్టడీ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ కైండ్ అంటాం. కాబట్టి ఆంథ్రోపోస్ అంటే హ్యూమెన్, మ్యాన్ కైండ్ అంటాం. సో సోషల్ స్టడీ ఆఫ్ హ్యుమానిటీ అంటే ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్, ఆంథ్రోపాలజీ. రైట్, నెక్స్ట్ వన్. చాలా చాలా సింపుల్ క్వశ్చన్ ఇచ్చారు. ఇది చాలా సింపుల్ అండి, ఇలాంటి మోడల్ కూడా వస్తాయి ఎగ్జామ్లో. చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్ మళ్ళీ మనకు స్పాటింగ్ ఎర్రర్ అండి. ఓకేనా? ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఐ హ్యావ్ సీన్ రోహిణి ఎస్టర్డే. ఐ హ్యావ్ సీన్ రోహిణి ఎస్టర్డే చాలా ఇంపార్టెంట్ అండి. కీవర్డ్స్. ఇది దేని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్ అంటే కీవర్డ్స్ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్. ఎస్టర్డే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? మీకు చెప్తే చూడండి, వర్డ్స్ అన్ని రాస్తానికి టైం లేదు. చూడండి ఇక్కడ ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, ఇన్ 2015, ఇన్ 2020, ఇన్ 2022. ఓకేనా? సో ఇన్ లాస్ట్ ఇయర్. ఓకేనా? ఇలాంటివి వచ్చినాయి అనుకోండి. ఎగో 2 minutes ఎగో, 3 minutes ఎగో, 2 days ఎగో, 3 days ఎగో, 2 months ఎగో, 2 years ఎగో, 2 decades ఎగో, ఇలా వచ్చినప్పుడు ఈ కీవర్డ్స్ ఎగో అనే కీవర్డ్ వచ్చినప్పుడు కూడా. అలాగే ఇట్స్ టైమ్, ఇట్స్ హై టైమ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్స్ టైమ్, ఇట్స్ హై టైమ్, ఈ కీవర్డ్స్ అన్నీ వచ్చినప్పుడు మనము సెంటెన్స్ని ఏ టెన్స్లో పెట్టాలి అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో పెట్టాలి. ఏ టెన్స్లో పెట్టాలన్నా? సింపుల్ పాస్ట్ టెన్స్లో పెట్టాలి. కానీ ఇక్కడ చూడండి, కీవర్డ్ని బట్టే ఇది రాయాలి మనం, దీన్ని బట్టి కీవర్డ్ రాసుడు కాదు. కీవర్డ్ ఇచ్చారు కదా, కీవర్డ్ ఫిక్స్, కీవర్డ్ని బట్టి మనం ఈ సెంటెన్స్ రాయాలి. ఎస్టర్డే అనేది సింపుల్ పాస్ట్ యొక్క కీవర్డ్. కాబట్టి సింపుల్ పాస్ట్ అంటే స్ట్రక్చర్ ఏముంటుంది నాన్న? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది సింపుల్ పాస్ట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ నాన్న. మరి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చిండు వాడు? ఐ హ్యావ్ సీన్. హ్యావ్ హ్యాస్ ప్లస్ V3. హ్యావ్ ప్లస్ V3 అంటే అది ఏ టెన్స్? వెళ్దాకనే చెప్పినా కదా, హ్యావ్ హ్యాస్ పక్కన V3 వస్తుంది, ఏ టెన్స్ అవుతుంది? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సిందేమో సింపుల్ పాస్ట్, వాళ్ళు ఇచ్చింది ఏంటి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. రాంగ్ ఇచ్చారా లేదా? ఇచ్చారు కాబట్టి హ్యావ్ సీన్ అనేది ఇక్కడ రాంగ్. దీని ప్లేస్లో ఏముండాలి నాన్న? ఐ సా రోహిణి, నేను నిన్న రోహిణిని చూశాను. కాబట్టి మనకి ఇక్కడ ఈ హ్యావ్ సీన్ అనేది రాంగ్ కాబట్టి ఎర్రర్ ఉన్న పార్ట్ ఏంటిది ఇక్కడ? ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి. ఇవన్నీ క్లియర్గా ఉంటాయి, ఈ మోడల్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఓకే, జాగ్రత్తగా చూసుకోండి. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కౌంటబుల్ నౌన్? కౌంటబుల్ నౌన్ కానిది ఏంటి అని అడుగుతుండు. చూడండి, చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది. చూడండి అన్న, కౌంటబుల్, అన్కౌంటబుల్ అండి. చిన్న డిఫరెన్స్ చెప్తాను, జాగ్రత్తగా చూసుకోండి. చూడండి, కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ నౌన్స్. కౌంటబుల్ నౌన్స్ అంటేనేమో ద నౌన్స్ విచ్ కెన్ బి కౌంటెడ్, మనం వాటిని కౌంట్ చేయొచ్చు. అంటే 1 2 3 4 అనే డిజిట్స్ని వాటి ముందు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అన్కౌంటబుల్ అంటే వాటిని మనం కౌంట్ చేయలేము నాన్న, వాటి ముందు 1 2 3 4 అని డైరెక్ట్ యాడ్ చేయలేము అనమాట. అంతే సింపుల్. తెలుగులో లెక్కించలేకపోవడం అది ఉండదు కదా. మళ్ళీ ఇప్పుడు కౌంటబుల్ అంటే 1 2 3 4 అనే డిజిట్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట, లెక్కించవచ్చు అనమాట. ఎన్నున్నా లెక్క పెట్టవచ్చు మనం. అన్కౌంటబుల్ అంటే లెక్క పెట్టలేము అనమాట, అంతే. ఓకేనా? అయితే ఇంకో డిఫరెన్స్ ఏంటంటే సింపుల్గా లెక్కించవచ్చు కాబట్టి వీటికి ప్లూరల్ ఫామ్ కూడా ఉంటుంది, లెక్క పెట్టలేము కాబట్టి వీటికి నో ప్లూరల్. అంతే సింపుల్ నాన్న. లెక్కించవచ్చు అంటే 1 2 3 4 5 యాడ్ చేసుకోవచ్చు, అంటే ప్లూరల్ ఫామ్ ఉంటుంది. 1 boy 2 boys 3 boys, ఇంకా బాయ్స్ అంటే 2 3 యాడ్ చేస్తున్నాం అంటే ప్లూరల్ ఫామ్ ఉన్నట్టే కదా.
కాబట్టి కౌంటబుల్ నౌన్స్ సింగులర్లో ఉంటాయి, ప్లూరల్లో కూడా ఉంటాయి. మరి అన్కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ అంటే లెక్క పెట్టలేం కదా, లెక్క పెట్టలేం కాబట్టి 1 అనేది వాడలేము, దాని ముందు 2, 3, 4 అనేవి వాడలేము అనమాట. సో వాటికి ప్లూరల్ ఉంటుందా, ఉండదు. సో సింపుల్గా చెప్పొచ్చు, డైరెక్ట్ ఇక్కడ చూసి ఆన్సర్ పెట్టవచ్చు. సింగులర్ ఫామ్లో మాత్రమే ఉంటాయి కౌంటబుల్స్, ప్లూరల్ ఫామ్లో ఉండవు. మరి ఇప్పుడు యాపిల్స్ అని వాడే డైరెక్ట్ ప్లూరల్ ఫామ్లో ఇచ్చిండు కదా, మరి యాపిల్స్ అని వాడు డైరెక్ట్ ఇచ్చిండు కాబట్టి ప్లూరల్లో ఉంది. ప్లూరల్లో ఉంది అంటే అది కౌంట్ అయినట్టే కదా, కౌంట్ అయినట్టే కాబట్టి ఇది మనకు కౌంటబులే. చిల్డ్రన్ చెప్పండి అన్న, చైల్డ్ అనేది సింగులర్, చిల్డ్రన్ అనేది ప్లూరల్. చిల్డ్రన్స్ అనుకుంటా చాలామంది ప్లూరల్, చైల్డ్ అంటే సింగులర్, చిల్డ్రన్ అనేది ప్లూరల్. చిల్డ్రన్స్ అని ఎప్పుడు వాడతామంటే చిల్డ్రన్ యొక్క, చిల్డ్రన్స్ డే అంటాం కదా అప్పుడు. ఇంకో చిల్డ్రన్స్ అనేది ఇలా ఉంటుంది నాన్న, అంతేగాని అపాస్ట్రఫీ లేకుండా చిల్డ్రన్స్ ఉండదు అసలే. చైల్డ్ అనేది సింగులర్, చిల్డ్రన్ అనేది ప్లూరల్. చిల్డ్రన్స్ అనాలి అంటే ఇలా వాడాలి, చిల్డ్రన్ యొక్క, చిల్డ్రన్స్ డే అంటాం కదా అది. ఓకేనా, చూసుకోండి అది జాగ్రత్త, రైట్. కాబట్టి చిల్డ్రన్ ఆల్రెడీ ప్లూరల్లో ఇచ్చాడు, ఆల్రెడీ ప్లూరల్ అయింది అంటే అది కౌంట్ అయినట్టే. తర్వాత హార్సెస్, ఇది చూడండి ఇక్కడ ఈ 3 అయిపోయా. హార్స్, హార్సెస్, హార్సెస్ అన్నాడు అంటే వాడు ఆల్రెడీ కౌంట్ చేసిండు అంటే అది కౌంటబుల్ నౌన్ అన్నట్టు. కాబట్టి ఈ 3 కౌంట్ చేసే పెట్టిండు వాడు, ప్లూరల్లోనే పెట్టిండు. ప్లూరల్లో పెట్టాడు అంటే అది కౌంట్ అయిపోయినట్టే. కాబట్టి మన అప్పుడు ఇక్కడ సిల్వర్, సిల్వర్కు సిల్వర్స్ ఉంటుందా, సిల్వర్కు సిల్వర్స్ ఉంటుందా, గోల్డ్కు గోల్డ్స్ ఉంటుందా, ఉండదు కదా, ఉండదు. కాబట్టి దీన్ని మనం కౌంట్ చేయలేము నాన్న, కాబట్టి అన్కౌంటబుల్. ఓకేనా, కౌంటబుల్ కాన్ నౌన్ ఏంటిదంటే ఇది తీసుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్, అంతే. అర్థమైంది, ఆప్షన్ సి. సింపుల్గా చెప్తా చూడండి, కౌంటబుల్ అంటే కౌంట్ చేయొచ్చు మనం, వాటిని కౌంట్ చేయొచ్చు అంటే 2, 3, 4, 5, 4 వస్తున్నట్టే కదా, అంటే సింగులర్లో ఉంటాయి, ప్లూరల్లో ఉంటాయి కౌంటబుల్ నౌన్స్. అదే అన్కౌంటబుల్ నౌన్స్ అనేవి ప్లూరల్లో ఉండవు నాన్న, కౌంట్ చేయలేము కాబట్టి డైరెక్ట్ ప్లూరల్ ఫామ్ ఉండదు. ఓకేనా, కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, మళ్ళీ మనకు స్పాటింగ్ ఎర్రరే నాన్న, మళ్ళీ రైట్ చూద్దాం. ఇక్కడ ఏంటిది, వన్ ఆఫ్ ద నర్స్ హ్యాస్ గాట్ ద అవార్డ్. వన్ ఆఫ్ ద నర్స్ అట, మీకు మొన్ననే ఓకేనా పెట్టాను నాన్న. చూడండి, వన్ ఆఫ్ ద సింగరా, వన్ ఆఫ్ ద సింగర్సా, నాకు ఇది చెప్పండి ఫస్ట్. షీ ఈజ్ వన్ ఆఫ్ ద సింగరా, షీ ఈజ్ వన్ ఆఫ్ ద సింగర్సా, చెప్పండి. చాలామంది పొరపాటు పడతారు ఇక్కడ, షీ ఈజ్ వన్ ఆఫ్ ద సింగర్స్ అని అంటారు. లేదు నాన్న, ఆన్సర్ ఏంటిదంటే షీ ఈజ్ వన్ ఆఫ్ ద సింగర్స్. షీ ఈజ్ వన్ ఆఫ్ ద సింగర్స్. ఎందుకు సార్ వన్ ఆఫ్ ద తర్వాత ప్లూరల్ రావాలి? ఎందుకంటే మీనింగ్ ఏంటిది, సింగర్స్ చాలామంది ఉన్నారు, అందులో ఒక ఆమె ఈమె. కాబట్టి ఒకరిని పక్కకు తీస్తున్నట్టు మీనింగ్ ఇక్కడ, ఒక గ్రూప్ నుండి ఒకరిని పక్కకు తీస్తున్నట్టు. మరి ఒకరిని నువ్వు పక్కకు తీస్తున్నావు అంటే అక్కడ కంపల్సరీ ఆ గ్రూప్లో కనీసం 2 ఉండాలి కదా, మరి 2 ఉన్నారంటే ప్లూరల్ అన్నట్టే కదా. కాబట్టి వన్ ఆఫ్ ద సింగర్స్, షీ ఈజ్ వన్ ఆఫ్ ద సింగర్స్. సింగర్స్లో ఒక ఆమె ఈమె, ఒక ఆమెని పక్కకు తీస్తున్నాం కాబట్టి కంపల్సరీ అక్కడ గ్రూప్ ఉండాల్సిందే కదా, గ్రూప్ నుంచి పక్కకు తీస్తున్నాం ఏమని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్రికెటర్ అంటామా, హీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్రికెటర్స్ అంటామా. చాలామంది బెస్ట్ క్రికెటర్లు, అందులో ఈడొకడు అనమాట. అక్కడ చాలామంది ఉన్నట్టే కదా, అక్కడ గ్రూప్ నుంచే కదా పక్కగా తీసేది విని. కాబట్టి హీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్రికెటర్స్, క్రికెటర్ కాదు, హీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్రికెటర్స్. చాలామంది ఉన్నారు, అందులో వీడొకడు అనమాట. కాబట్టి షీ ఈజ్ వన్ ఆఫ్ ద సింగర్స్ అనాలి, షీ ఈజ్ వన్ ఆఫ్ ద సింగర్ కాదు. అలాగే వన్ ఆఫ్ ద నర్సా, వన్ ఆఫ్ ద నర్సెసా, వన్ ఆఫ్ ద నర్సెస్. నర్సెస్లో ఒక ఆమెని పక్కకు తీస్తున్నామంటే ఇక్కడ కంపల్సరీ గ్రూప్ ఉండాల్సిందే, వన్ ఆఫ్ ద నర్సెస్. కాబట్టి మనకు అప్పుడు ఇక్కడ రాంగ్ ఉంది నాన్న. సో నర్సెస్ ఉండాలి, నర్స్ ఉంది. సో మనకు ఎర్రర్ ఎక్కడుంది, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. మిగతా అది కూడా చెక్ చేద్దాం. వన్ ఆఫ్ ద నర్సెస్, హ్యావా, హ్యాజా, హ్యాజ్ ఏ, ఎందుకంటే 1 సబ్జెక్ట్ ఇక్కడ, నర్సెస్ మొత్తం కాదు, ఒక్క ఆమెకే వచ్చింది అవార్డు. కాబట్టి 1 అనేది సింగులర్ కాబట్టి హ్యాజ్ వచ్చింది. ఓకే, హ్యాజ్ తర్వాత V3 వచ్చింది, అంటే ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. వన్ ఆఫ్ ద నర్సెస్ హ్యాస్ గాట్ ద అవార్డ్, క్లియర్. ఓకే, కాబట్టి మనకు ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఎర్రర్ ఎక్కడ ఉంది, మిగతా మొత్తం కరెక్టే. వన్ ఆఫ్ ద నర్సెస్, 1 సింగులర్ కాబట్టి ఒక ఆమెకే వచ్చింది, ఆ ఒక్క ఆమె సింగులర్ కాబట్టి వెర్బ్ కూడా సింగులర్ ఉండాలి. హ్యాస్ పక్కన V3 ఉండాలి. గాట్, హ్యాస్ గాట్ ద అవార్డ్, క్లియర్, రైట్. నెక్స్ట్ 12th క్వశ్చన్. 12th క్వశ్చన్ మళ్ళీ ఆర్టికల్ చెప్పండి. ఇంకా సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. డాష్ శారీ యు వాంట్ ఈజ్ అవుట్ ఆఫ్ స్టాక్. చెప్పండి నన్ను, మీరు ఆన్సర్ చెప్పండి. నో ఆర్టికలా, యానా, దానా, ఏనా. చూడండి, శారీ అనేది మనకు కామన్ నౌన్ నాన్న. శారీ, శారీస్, శారీ శారీస్ అంటాం కాబట్టి ప్లూరల్ ఫామ్లో ఉంటుంది అంటే అది మనకు కామన్ నౌన్ అవుతుంది.
చూడండి, కామన్ నౌన్కు ప్రాపర్ నౌన్కు డిఫరెన్స్ చూసుకోండి. ప్రాపర్ నౌన్స్ అనేవి ఓన్లీ సింగులర్లోనే ఉంటాయి. మన పేర్లు ఎట్లుంటాయినా సింగులర్లోనే ఉంటాయి కదా. కామన్ నౌన్స్ అనేవి సింగులర్లో ఉంటాయి, ప్లూరల్లో ఉంటాయి. బాయ్ బాయ్స్, గర్ల్ గర్ల్స్, సిటీ సిటీస్, కంట్రీ కంట్రీస్ అవి. ఓకేనా? ఎనివే, అయితే మనకు కామన్ నౌన్ వచ్చినప్పుడు మనం జనరల్ ఆర్టికల్ అయితే పెట్టాలన్నా, కాబట్టి నో ఆర్టికల్ అనే ఆప్షన్ అయితే పోతుంది. శారీ అనేది కామన్ నౌన్ కదా, శారీ శారీస్ ఉంటుంది కాబట్టి, సో మనం కంపల్సరీ ఆర్టికల్ పెట్టాలి, కాబట్టి శారీ. మరి అప్పుడు యు వాంట్ ఈజ్ అవుట్ ఆఫ్ స్టాక్. చెప్పండి ఇప్పుడు ఏనా యానా దానా. సా అంటే మనకి ఎట్లాగూ సా సౌండ్ అంటే మనకి ఇక్కడ సా అంటే మనకి ఎక్కడ ఓవెల్ సౌండ్ అయితే లేదు కదా, కాబట్టి ఆప్షన్ యాన్ తీసేయండి. మరి దా వస్తుందా ఏ వస్తుంది చెప్పండి. ద శారీ యు వాంట్ ఈజ్ అవుట్ ఆఫ్ స్టాక్. ఏదైతే శారీ నువ్వు కావాలనుకున్నావో అది అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది అని. ఇప్పుడు ఒక పర్టికులర్ శారీ గురించి మాట్లాడుతుండా, జనరల్ శారీ గురించి మాట్లాడుతుండా, పర్టికులర్ శారీ గురించి మాట్లాడుతుండా. ఏదైతే నువ్వు కావాలనుకున్నావో ఆ శారీ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది, కాబట్టి దా శారీ. ఓకేనా? యు వాంట్ ఈజ్ అవుట్ ఆఫ్ స్టాక్, ఏ శారీ కాదు. అదే మనం దేర్ ఈస్, ఇది చెప్పండి నాకు, దేర్ ఈస్ ఏ శారీ అంటామా, దేర్ ఈస్ ద శారీ అంటామా, దేర్ ఈజ్ ఏ శారీ, అక్కడ ఒక శారీ ఉంది. నువ్వు పక్కన ఏదైనా సెంటెన్స్ మాట్లాడినావు అంటే అప్పుడు మనకు దా వాడాలి. పక్కన ఏ సెంటెన్స్ మాట్లాడుతలేవు అంటే శారీ గురించి ఏ వాడాలి, ఏ కానీ అని కానీ వాడాలి. సా అంటే మనకు కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ వాడుతున్నాం అంతే. ఓకేనా? కాబట్టి మనకు ఆప్షన్ సి. నెక్స్ట్ ఇది చెప్పండి నాన్న మీరు ఆన్సర్. ఇది కూడా మళ్ళీ మనకు స్పాటింగ్ ఎర్రరే. మిస్ సింగ్ లీవ్డ్. ఎందుకు ఇక్కడ లీవ్డ్ వచ్చింది? వీటు సింపుల్ పాస్ట్ ఉంది కాబట్టి లీవ్డ్ వచ్చింది. లీవ్డ్ ఇన్ ద 500 year old విల్లా. 500 years 500 year అంటే 500 ఇయరే. ఇది మనకు అడ్జెక్టివ్ లాగా, విల్లా అనేది నౌన్ ఇక్కడ ఉంది కాబట్టి మనకి ఇది అడ్జెక్టివ్ లాగా ఉంది కాబట్టి చాలామంది ఏం పెడతారు తెలుసా, 500 years old విల్లా అని పెడతారు. తప్పు, 500 years ఉండదు, 500 year old విల్లా. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనకు రైటే ఉందండి, కానీ ఎర్రర్ ఎక్కడ ఉంది అంటే ఇందా. చూడండి, విల్లా అనేది మనకి ఇక్కడ జనరల్గా కామన్ నౌనే కదా, కామన్ నౌన్. మరి ఇప్పుడు ఇక్కడ ఆ విల్లా గురించి ఏమన్నా నీకు పర్టికులర్గా మళ్ళీ మాట్లాడుతున్నా, ఆమె ఒక విల్లాలో నివసించింది అని. మిస్ సింగ్ లీవ్డ్ ఇన్ ఏ 500 year old విల్లా. ఓకేనా? నివసించు విల్లాలో, ఒక విల్లాలో సో నివసించారు అని. కాబట్టి మనకు అప్పుడు సింపుల్గా ఇన్ ఏ రావాలి నాన్న. ఓకేనా? ఇన్ దా కాదు, ఏం రావాలి అక్కడ, ఇన్ ఏ రావాలి, ఇన్ దా కాదు. ఆ విల్లాలో నివసించారు అని ఏం అవసరం లేదు, ఎందుకంటే ఏ విల్లాలో అని మళ్ళీ పక్కన మ్యాటర్ ఏం లేదు కదా. కాబట్టి ఇన్ ఏ 500 year old విల్లా. ఓకేనా? కాబట్టి మనకు అప్పుడు ఇక్కడ దా ఉండొద్దు, ఏముండాలి, ఏ ఉండాలి. సో దా అయితే రాంగ్ కదా, రాంగ్ కాబట్టి మనకు ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ డి. ఓకేనా? మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు షీ ఈజ్ ఏ డాక్టరా, షీ ఈజ్ ద డాక్టరా, షీ ఈజ్ ఏ డాక్టర్. ఎందుకంటే జనరల్గా ఆమె ఒక డాక్టర్ అంతే. జనరల్గా మాట్లాడేటప్పుడు మనం ఏ అనే వాడాలి, దా అనేది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ వాడాలి అంతే, రైట్? మరి అప్పుడు దా ఎందుకు వాడతారు ఏం సార్, దా వాడాలి అంటే పక్కన సెంటెన్స్ ఉండాలి. షీ ఈజ్ దా డాక్టర్ అంటే ఆమె ఆ డాక్టరు ఎవరైతే పేషెంట్స్ని బాగా ట్రీట్ చేస్తుందో అప్పుడు మనం దా వాడవచ్చు. అంటే డాక్టర్ గురించి మళ్ళీ ఏదన్నా రెఫరెన్స్ ఇచ్చుకుంటూ మాట్లాడితే అప్పుడు మనం దా వాడాలి, లేదంటే నార్మల్గా ఏ వాడాలి. ఇక్కడ కూడా అంతే. ఓకేనా? సో మిస్ సింగ్ ఓకేనా లివ్ నివసించారు ఎక్కడ, విల్లాలో, ఒక విల్లాలో నివసించారు అని. మళ్ళీ ఆ విల్లా గురించి ఏమన్నా మాట్లాడితే అప్పుడు దా విల్లా, ఆ విల్లాలో నివసించారు, ఏదైతే పాతదో కొత్తదో అని చెప్పినప్పుడు దా వాడాలి. అట్లా ఏం లేదు కాబట్టి ఏ కానీ అని కానీ వాడాలి. అక్కడ మనకు 5 అంటే ఫా కాబట్టి ఏ వాడాలి అంతే. అయితే ఇంకోటి ఇయర్ కాన్సెప్ట్ కూడా చెప్తా చూడండి. చూడన్నా, షీ ఈజ్ 16 year old గర్ల్. ఇది రైటా రాంగా? చాలామంది ఏమనుకుంటారు తెలుసా, సార్ 16 year అయింది సార్, 16 years పెట్టండి అంటారు. రాంగ్ అండి, ఎందుకంటే గర్ల్ అనేది మనకు నౌన్. గర్ల్ ఎప్పుడైతే మీకు నౌన్ వస్తుందో లాస్ట్లో, నౌన్ వచ్చినప్పుడు ఇది మొత్తం మనకు అడ్జెక్టివ్ అన్నట్టు. అడ్జెక్టివ్ని ఎప్పుడైనా సరే ప్లూరల్ ఫామ్లో పెట్టకూడదు. కాబట్టి షీ ఈజ్ 16 year old గర్ల్ అంతే. అదే మనకి ఇలా ఉందనుకోండి, షీ ఈజ్ 16 years old. ఇప్పుడు చూడండి, ఇంకా ఇది రైటే. మళ్ళీ 16 years old నౌన్ ఉందా ఇక్కడ, మనకు లేదు, నౌన్ లేదు కాబట్టి అప్పుడు మనం 16 years పెట్టుకోవాలి. నౌన్ ఉన్నప్పుడు మాత్రమే అడ్జెక్టివ్లో యాక్ట్ చేస్తుంది కాబట్టి మొత్తం అప్పుడు మనం ఏం చేస్తామంటే షీ 16 year old గర్ల్ అంటాం. నౌన్ లేదనుకోండి అప్పుడు మనం షీ 16 years old అంతే. ఓకేనా? ఈ రెండు జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 14 చూడండి. ఇక్కడ ద బాయ్స్ ఆర్ షౌటింగ్ ఇన్ ద క్లాస్. బాయ్స్ ఏం చేస్తున్నారు, మొత్తుకుంటున్నారు, అరుస్తున్నారు అని క్లాస్ రూమ్లో. ప్లీజ్ ఆస్క్ డాష్ టు బి క్వైట్. చెప్పండి,
క్వైట్ అంటే సైలెంట్గా ఉండడం, రెండు ఉంటాయి. మళ్ళీ QUITE ఉంటుంది, QUIET ఉంటుంది, రెండు కరెక్టే. ఓకేనా? ఒకదాని మీనింగ్ ఏమో సైలెంట్ అని, ఒకదాని మీనింగ్ ఏమో కంప్లీట్లీ అని. కంప్లీట్లీ అంటే ఇప్పుడు ఇట్ ఈస్ క్వైట్ రాంగ్ అంటాం కదా, ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ అని. ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే సైలెంట్లో లాస్ట్లో టీ ఉంటుంది, అంటే క్వైట్ అనే స్పెల్లింగ్లో కూడా లాస్ట్లో టీ ఉండాలి. సో QUIET ఉండాలి. ఈ మూడు సేమ్, QUIETనా టీనా అని మన డౌట్. కంప్లీట్లో లాస్ట్లో టీఈ ఉంది కదా, ఇక్కడ టీఈ ఉండే స్పెల్లింగే ఉండాలి, QUITE ఉండాలి స్పెల్లింగ్. సో QUIET ఉంటేనేమో దాని మీనింగు సైలెంట్ అని, QUITE ఉంటేనేమో దాని మీనింగు కంప్లీట్లీ అని. క్యూ స్పెల్లింగ్ తెలుసా మీకు? మళ్ళీ QUEUE. క్యూ స్పెల్లింగ్ నాని ఇది రాసుకోండి, మళ్ళీ ఎగ్జామ్లో అడుగుతారు. QUEUE, క్యూ కట్టండి, క్యూలో ఉండండి అంటాం కదా, క్యూ అంటే స్పెల్లింగ్ ఇది, QUEUE. ఇది మనకు స్పెల్లింగ్ లైన్ అనమాట అది. ఓకే, అది పక్కన పెడదాం. బాయ్స్ ఏం చేస్తున్నారు, నడుస్తున్నారు. ప్లీజ్ ఆస్క్ డాష్ టు బి క్వైట్, వాళ్ళని సైలెంట్గా ఉండమని చెప్పండి, అడగండి అని. మరి ఇప్పుడు ఇక్కడ ప్లీజ్ ఆస్క్ దెయిరా, హిమ్మ, దెమ్మ, హర్ర. హర్ర ఎట్లాగూ రాదు, హిమ్ ఎట్లాగూ రాదు. స్టూడెంట్ బాయ్స్ అంటే మనకు అక్కడ బాయ్స్ అనేది ప్లూరల్ కదా, దే వాళ్ళు అవుతారు కదా, కాబట్టి దేర్ అన్న రావాలి, లేకపోతే దెమ్మన రావాలి. మరి దేర్ వస్తుందా దెమ్మ వస్తుందా అంటే దేర్ అనేది మనకు పొసెసివ్ అడ్జెక్టివ్ నాన్న. దేర్ ఎందుకు వస్తుంది అక్కడ? దేర్ బ్యాగ్, దేర్ కాలేజ్, దాని పక్కన కంపల్సరీ నౌన్ ఉండాలి. దేర్ అన్నప్పుడు ఇది పెట్టాలంటే దీని పక్కన నౌన్ ఉండాలి. ఇప్పుడు మై బ్యాగ్, మై బుక్ ఏదో పెడతాం, అంతేగాని మై పెట్టి వదిలేయం కదా, ఇప్పుడు దీని పక్కన కంపల్సరీ నౌన్ ఉండాలి ఇది పెడితే. ఇప్పుడు మనకు నౌన్ లేదు కాబట్టి అక్కడ ఇది పెట్టలేము. సో ఆన్సర్ వస్తుంది ప్లీజ్ ఆస్క్ దెమ్, వాళ్ళని అడగండి అని. ఆబ్జెక్టివ్ కేసు అది అక్కడ. సో ఆబ్జెక్టివ్ కేసు ఆఫ్ ప్రొనౌన్ పెట్టాలి. సో మనకు ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. అంతే. నెక్స్ట్ వన్, ఈ చెప్పండి ఆన్సర్ ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్ ఇది. ఇది మనకు ఈ వీడియోలో మీకు లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ దిస్ రూమ్ నీడ్స్ డాష్, దిస్ రూమ్ నీడ్స్. నీడ్స్ అనేది ఏంటిది నాన్న? మనకు వెర్బ్. ఇప్పుడు ఈ వెర్బ్ పక్కన వచ్చేది కంపల్సరీ మనకి ఏముండాలన్నా ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే కంపల్సరీ మనకి ఏముండాలన్నా నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉండాలి. జాగ్రత్త చూడండి కాన్సెప్ట్. దిస్ రూమ్ నీడ్స్, ఇప్పుడు ఐ నీడ్ ఏ పెన్ అంటాం కదా, షీ నీడ్స్ ఏ బుక్ అంటాం కదా, ఇది కంపల్సరీ ఏదో ఒక ఆబ్జెక్ట్ తోటి ఫిల్ కావాలి. ఆబ్జెక్ట్ అంటే నౌన్ అన్న రావాలి, ప్రొనౌన్ అన్న కావాలి. ఓకేనా? కానీ ఇక్కడ ప్రొనౌన్స్ ఉన్నాయా లేవు, నౌన్స్ ఉన్నాయా లేవు. మరి ఏమొస్తుంది? అన్నీ ఏమున్నాయి? వెర్బులు ఉన్నాయి. క్లీనుడు, క్లీను, టు క్లీనింగు, క్లీనింగ్, అన్నీ వెర్బులే ఉన్నాయి నాన్న. మరి వెర్బులు ఉన్నాయి, మనకు కావాల్సిన నౌన్ అన్న ప్రొనౌన్ అన్న కావాలి, అన్ని వెర్బులే ఉన్నాయి. మరి అప్పుడు ఆన్సర్ ఏం తీసుకుంటాం? ఆన్సర్ ఏం తీసుకుంటాం అంటే చూడండి, మనకు ఒకటి తెలియాలి నాన్న, జెరెండ్. చూడండి జెరెండ్, V4 జెరెండ్. చూడండి మనకు V4 వెర్బ్ ఫామ్ V4 అనేది మనకు నౌన్లా యాక్ట్ చేస్తుందండి. దాన్ని ఏమంటామంటే జెరెండ్ అంటాం. ఓకేనా? మనకు నౌన్ ప్రొనౌన్ ఉంటాయి కదా, ఇక్కడ మనకి ఏం కావాలి? నౌన్ అన్న ప్రొనౌన్ అన్న కావాలి. మనకేం తెలియాలి? జెరెండ్ కాన్సెప్ట్ తెలియాలి. అప్పుడు జెరెండ్ అంటే ఏంటిదంటే ఎప్పుడైతే మనకు V4 ఫామ్ అనేది నౌన్లా యాక్ట్ చేస్తుందో దాన్ని మనం జెరెండ్ అంటాం. ఓకేనా? కాబట్టి V4 ఫామ్ అనేది కూడా మనకు నౌన్లా యాక్ట్ చేస్తుంది కదా. ఇక్కడ మనకు మొత్తం వెర్బులే ఉన్నాయి, ఇక్కడ నౌన్ లాగా వచ్చేది కావాలి మనకు. మరి నౌన్ లాగా ఏ వెర్బ్ యాక్ట్ చేస్తుందండి? V4 ఒక్కటే యాక్ట్ చేస్తుంది. కాబట్టి V4 ఇక్కడ ఏముంది నాన్న? క్లీన్ అనేది V3, క్లీన్ అనేది V1. కాబట్టి ఇక్కడ V4 టూ క్లీనింగ్ ఎట్లాగూ ఉండదు. టూ పక్కన మీకు ఏం రావాలి? ఎప్పుడైనా సరే V1 రావాలి. కాబట్టి ఈ ఆప్షన్ పోతుంది. మరి ఇప్పుడు ఆ మిగిలిన ఆప్షన్ ఏంది? ఇక్కడ ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. దిస్ రూమ్ నీడ్స్ క్లీనింగ్. ఇది మనకు జెరెండ్ లాగా అనుకుంటే, V4 అనేది జెరెండ్ లాగా అనుకుంటే నౌన్లా యాక్ట్ చేసినట్టే కదా. కాబట్టి మనకు కావాల్సింది నౌన్ అన్న ప్రొనౌన్ అన్న కావాలి. ప్రొనౌన్ ఎట్లాగూ లేదు, నౌన్ కావాలి. V4 ఫామ్ అనేది మనకు నౌన్లా యాక్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. అప్పుడు మనం V4ని ఆన్సర్ తీసుకోవచ్చు. అర్థమైందా? కాబట్టి మనకు ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. పైన కూడా ఉంది V4, కానీ 2 + V4 ఉంది. 2 పక్కనే ఉండాలి మనకు, V1 ఉండాలి జనరల్గా, కానీ ఇక్కడ V4 ఇచ్చిండు. కాబట్టి రాంగ్ ఏదా కదా? రాంగ్. కాబట్టి మనకు ఆన్సర్ వస్తున్నప్పుడు ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఇది జెరెండ్. విన్నరా? జెరెండ్ అంటే V4 ఫామ్ అనేది మనకు నౌన్లా యాక్ట్ చేస్తే దాన్ని జెరెండ్ అంటాం. ఓకేనా? కాబట్టి ఎప్పుడైనా సరే నౌన్ ప్లేస్లో మనము ఈ జెరెండ్ను కూడా వాడుకోవచ్చు అనమాట. అంటే V4 ఫామ్ను కూడా వాడుకోవచ్చు. అప్పుడు మనకు ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. అర్థమైందా? సో ఎవరెవరైతే, ఇంకా నేను చెప్తున్నా కదా నాన్న, మీరు ఎవరెవరైతే ఈ కోర్టు జాబ్స్కి రేపు లాస్ట్ ఇంకా మీకు రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి కదా, వాటికి మనం రాసే వాళ్ళకు నేను చెప్తున్నా కదా రేపు లాస్ట్ అండి. పేపర్స్ మాత్రం ఈజీగా వస్తున్నాయి. మీరు కనుక ఈ ఒక్కరోజు బాగా రివైజ్ చేసుకోండి, ఈ క్లాస్ మొత్తం కంప్లీట్గా చూసుకోండి. నేను ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ అదే మోడల్లో ఇస్తున్నారట, వేరే ఏముండవు. ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేసిన యూట్యూబ్లో అవన్నీ వీడియో చూడండి. ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అన్నీ చూడండి. తర్వాత ఫ్రీ క్లాసెస్ కూడా మొత్తం. ఇప్పుడు మరి యాప్ దగ్గరికి ఏం వెళ్ళకండి, ఓకేనా? తర్వాత ఫ్రీ క్లాసులు కూడా చూసుకోండి. యాప్లో ఒకవేళ చూడాలి అని కూడా ఫస్ట్ టాపిక్ ఉంది చూడండి, అది
పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే టాపిక్ ఉంది కదా, ఈ నౌన్ అవుద్దా, ప్రనౌన్ అవుద్దా, అడ్జెక్టివ్ అవుద్దా, వెర్బ్ అవుద్దా అని అడుగుతాడు కదా, ఆ టాపిక్ చూడడానికి కూడా చూసుకోండి. టెన్సెస్ స్ట్రక్చర్స్ కూడా చూసుకోండి, సరిపోతుంది అనమాట. ఓకేనా? కాబట్టి ఇవ్వండి ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. సో రేపు రాయబోయే వాళ్ళకైతే ఆల్ ద బెస్ట్. ఓకేనా? మంచిగా రాయండి. సో మీరు ఏం వరి అవ్వకండి ఎగ్జామ్లో, కొంచెం కూల్గా కూర్చొని ఆలోచించి రాయండి. సినోనిమ్స్ కానీ యాంటోనిమ్స్ కానీ అన్నీ అడుగుతూనే ఉంటారు, ఒకసారి మీరు రివైజ్ చేసుకొని వెళ్ళండి అంతే. ఓకేనా? మీరు చెప్తున్నాయి కదా, ఏం పర్లేదు, ఇప్పుడైతే వదిలేయండి, టైం లేదు కాబట్టి మనకి ఎట్లాగో చదివేంత వరకు చదివి వదిలేయండి అంతే. ఓకేనా? మీకు ఒకవేళ బుక్ కావాలి అనుకుంటే మాత్రం ఎక్సలెంట్ బుక్ ఉంది నాన్న. సో బుక్ తీసుకొని తర్వాత నోటిఫికేషన్కి అయినా సరే బుక్ తీసుకొని క్లాసెస్ వినండి. మీరు ఫుల్ క్లాసెస్ కావాలంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా క్లాసెస్ వినండి. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. వీడియోని కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అందరికీ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.